ఉంది నియోజకవర్గాల్లో. నీ పార్టీ అధ్యక్షుడే ఓడిపోయింది కదా. నీ మామ 10 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రోగ్రెస్ కారట్కి ప్రజలు వద్దని తీర్పిచ్చిండ్రు కదా. దుబ్బాకలో గెలవని రఘునందన్ మెదక్లు ఎట్లా గెలుస్తాడని అడుగుతున్న హరీష్ గారు. మరి కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ అనేట ఆయన రేపు రాష్ట్రం అంతా తిరిగి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలిపిస్తాడనేది ఒకసారి ఆలోచించాలి. నిన్నే వద్దనుకున్నారు కదా, నాయకునే వద్దనుకున్నారు కదా ప్రజలు. గజ్వెల్లో కూడా ఏదో సాగు తప్పి కన్నులోట పోయి గెలిచి దానికి ఏదో గెలిచిండు మా మామ అని మీరు అనుకుంటే మేమేం చేయాలి దానికి? రేవంత్ రెడ్డి గారు అంటారు దుబ్బాకలు ఓడిపోయి మెదక్లు ఎట్లా పోటీ చేస్తాడు రఘునందన్, అంగి మార్చిండు, రంగు మార్చిండు, రూపం మార్చిండు అన్నాడు. అన్న నేను ఆ రోజుకి ఇదే అంగేసుకున్నా, ఈ రోజుకి ఇదే అంగేసుకుంటున్నా, రేపు కూడా కదా అంగితోటి వస్తా. అంగి మారలే, రంగు మారలే, రూపం మారలే. మరి మీరు కొడంగల్లో ఓడిపోయినరు కదా 2018 డిసెంబర్లో కొడంగల్లో మీరు ఓడిపోయినరు, మీరు మల్కాజిగిరికి రాలేదా? అందుకని డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్స్. రిధం కోసం, ఎతిక్ కోసం, ప్రాస కోసం ఆడ జల్లని రూపాయి ఈడ జల్లింది అంటే మరి గజ్వెల్ల కామారెడ్డిలో జల్లలేదు, ఇద్దరు జల్లలేదు. రేవంత్ రెడ్డి జల్లలేదు, కేసీఆర్ జల్లలేదు. ఇద్దరిని కూడా బండకేసి కొట్టింది కాషాయం కండు అని. అది మర్చిపోతే ఎట్లా? ఇద్దరు కూడా మెదక్ను అనుకునే ఉంటుంది కామారెడ్డి నియోజకవర్గం. రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి మాటల్ని ఎత్తి ప్రాస కోసం మాట్లాడుకుండ్రి. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, ఐఎమ్ రెడీ టు రిజిస్టర్ మై గడి. మా అమ్మా నాన్న కట్టినటువంటి మా గడీలని మీకు రిజిస్టర్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉంటే ఈరోజు సాయంత్రం వచ్చినా, రేపు వచ్చినా, ఇవాళ సండే అనుకుంటే రేపు సోమవారం పొద్దున్నే స్లాట్ బుక్ చేస్తా, ఎవరి పేరు మీ జయమంట్రావు చేస్తే చేస్తాం. ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, మా బీసీ బిడ్డ మధు నువ్వు గెలిపించుర్రని. ఆ బీసీ బిడ్డ ఇల్లు ఎట్లున్నది, ఈ మీరు చెప్పిన గడిలోకి వెళ్ళి వచ్చిన దొరిల్లు ఎట్లుందో బొప్పపురం పోయి 2 ఫోటోలు పక్క పక్కన పెట్టుకొని చూసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను కూడా చాలా మంది వచ్చిర్రు నా దుబ్బాక ఎన్నికలప్పుడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వచ్చి మా సొంత గ్రామంలో మా అమ్మ నాన్న ఉంటున్న గడిని ఖచ్చితంగా ప్రపంచానికి చూపెట్టాలని నేను మీ అందరినీ కూడా సాదరపూర్వకంగా మా దుబ్బాకకు ఆహ్వానిస్తా ఉన్నా. ఎప్పుడు యాదికి వచ్చిండు బీసీ బిడ్డ రేవంత్ రెడ్డి గారు? నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? బీసీలకి ఎంతమందికి ఇవ్వాలి? జనాభా దామాషా ప్రతిపదికన మేమేదో బీసీ కులగణన చేసి మంత్రి పదవులు ఇస్తాం, పైసలు ఇస్తామని చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. టోటల్ నీ క్యాబినెట్ స్ట్రెంత్ ఎంత? నీ క్యాబినెట్ లో ఉన్న ఓబీసీ మంత్రులు ఎంతమంది? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అదేదో చెప్తాడు, ముదిరాజు బిడ్డకి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి రేపు ఇస్తాం మేము, ముదిరాజును గెలిపించురు అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 119 మంది తెలంగాణ శాసనసభ్యుల్లో మీరు మంత్రి పదవి ఇస్తా అన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒక్కడితోనే ఉన్నాడు. నువ్వు నిజాయితీగా కులం పట్ల నీ కన్సర్న్ ఉంటే, లేదా నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టిన ముదిరాజు సామాజిక వర్గాన్ని బీసీఏకి మారుస్తా అనే మాట నిజమే అయ్యి ఉంటే రేవంత్ రెడ్డి గారు, ఎందుకు గెలిచిన ఒక ముదిరాజ్ ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మీ జిల్లానే పాలమూరు జిల్లాకేనే గెలిచిండు కదా, మరి ఆయనకు మంత్రి పదవి ఇయ్యనుంటుంది. ఆయనకి ఎప్పుడు ఇస్తాడట? ఈ ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తాడంట. ఇగో ఇది హామీ అన్న, ఇది హామీ. కానీ నరేంద్ర మోడీ గారు 27 మంది ఓబీసీలని తన కేబినెట్ లోపల పెట్టి భారత ప్రభుత్వానికి ప్రతినిధులుగా 27 మంది ఓబీసీలని తన కేబినెట్ లో పెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అన్న నువ్వు 2 ఇచ్చినావు, నువ్వు 2 ఇచ్చే గింతలో పెడితే 27 ఇచ్చిన మేమెంత చెప్పాలన్నా? ఇది రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలి. ఎన్నికల సమరం కాబట్టి ఏది మాట్లాడితే అది చెల్లుతుంది, ఏది పడితే అది మాట్లాడతాం, వ్యక్తిగత దూషణలకు దిగుతామంటే నేను నిన్న చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా. నేను కూడా జై తెలంగాణ రోడ్ల మీద తిరిగి వచ్చినోడిని. ఈట్కా జవాబు పత్తర్సే దేంగే అనే నినాదాన్ని అందరికంటే గట్టిగా చెప్పి వచ్చినోడిని. కాబట్టి నన్ను ఎవరన్నా ఒకటంటే నేను 2 అనడానికి ఏడ కూడా వెనుకకు రాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, నీకు ఏ భాష నచ్చితే ఆ భాషలో, సంస్కృతం కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని తిట్టినట్టు నన్ను వచ్చి నా ఊరికి వచ్చి తిట్టకన్నా అని చెప్తా ఉన్నా. చెప్తే నేను అదేదో అనంతపురంలో బాలకృష్ణ గారు ఒక సినిమా డైలాగ్ చెప్పినట్టు నేను కూడా చెప్పాల్సి వస్తుంది. మేము కూడా వస్తాం కొడంగల్కి. కొడంగల్ ఏం దూరం కాదు. దుబాకకి నీకెంత దూరం అయితే నాకు కొడంగల్కి అంతే దూరం అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతాయుత స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవప్రదంగా మాట్లాడాలి. భాష పట్ల నియంత్రణ తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారికి మంచిది అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మోడీ గారిని రోజు కొన్ని వేల తిట్లు తిడితే కూడా మోడీ గారి భాష ఎప్పుడు ఇట్లా లేదు. మోడీలు, కేడీలు, ఓ కేడీని మొన్న పంపినాం డిసెంబర్లో, ఇప్పుడు ఇంకొక ఆయనను పంపించేస్తాం ఏప్రిల్లో అంటున్నావు. అన్న ఏప్రిల్లో నువ్వు ఆయనను పంపలేవు, జూన్లో మళ్ళీ ఆయన్నే వస్తాడు. అది నీకు కూడా తెలుసు కాబట్టి నువ్వే మొన్న ఆదిలాబాద్కి వచ్చినప్పుడు చెప్పినావు మా పెద్దన్న అని సంబోధించు. ఎందుకు? నిన్న కూడా 2,000 కోట్లు నిన్న కొత్తగా లోన్ తీసుకున్నావు నువ్వు. మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 20,000 కోట్ల రూపాయల్ని కొత్తగా లోన్ తెచ్చుకుంటే గానీ నీకు డీజిల్ పోయలేనటువంటి పరిస్థితి ఉంది నీ ఆర్థిక శాఖ. అందుకని ఒకసారి ఆలోచించాలి మాట్లాడే కంటే ముందు ముఖ్యమంత్రి గారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, నరేంద్ర మోడీ గారు జూన్ 4వ తారీఖున 400 సీట్లతోటి గెలిచి 3వసారి ప్రధానమంత్రి అవుతాడు అనేది కూడా అంతే నిజం. అందుకని మేము మీలాగా డ్యూయల్ రోల్ ప్లే చేయలేము రేవంత్ రెడ్డి గారు.
మీరు కేరళకు పోయి కమ్యూనిస్టులు కాదు వాళ్ళు ఇంకేదో అని చెప్పి మాట్లాడినారు. మీరు ఏం మాట్లాడినారు? మీరు కేరళలో పోయి విజయన్ గురించి తిడుతూ వాళ్ళు కమ్యూనలిస్టులు అని మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కేరళలో ఎన్నికల ప్రచారానికి పోయి వాయనాడుకు పోయి చెప్తారు కమ్యూనిస్టులు కాదు వాళ్ళు కమ్యూనలిస్టులు అని చెప్తారు వారు. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు వాయనాడులో ప్రచారం చేసి కేరళలో సిపిఎం పార్టీని తూలనాడుతున్న సమయంలోనే మీ తర్వాత నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఏడున్నారో ఒకసారి అడుగుండ్రి. సిపిఎం పార్టీ ఆఫీసులు ఉన్నారు ఆ సమయంలో. అదే రోజు అదే సమయానికి ఓ అర్ధగంట వెనుక ముందు సిపిఎం పార్టీ ఆఫీస్కి పోయి బట్టి విక్రమార్క గారు సిపిఐని సిపిఎంని ఈ ఎన్నికలలో మాకు మద్దతు ఇయ్యండి అని చెప్పి బట్టి విక్రమార్క గారు పోయి సిపిఎం ఆఫీస్ లో కూర్చొని మాట్లాడారు.